ఆనాడు జగన్మోహన్ రెడ్డితో సహవాసం చేసి కేఆర్ఎంబీపై సంతకం పెట్టి కేంద్రానికి అప్పజెప్పారంటూ కేసీఆర్ను ఉద్దేశించి మండిపడ్డారు. మళ్లీ ఇప్పుడు నల్గొండ వచ్చి సభ పెడతా అంటున్నాడని ఫైర్ అయ్యారు. సిగ్గుశరం ఉంటే రాజకీయాల నుంచి కేసీఆర్ రిటైర్డ్ కావాలని హాట్ కామెంట్స్ చేశారు కోమటిరెడ్డి. ప్రాజెక్టులు పూర్తి చేయకుండా 10 సంవత్సరాల తర్వాత ఏ మోహం పెట్టుకుని కేసీఆర్ నల్గొండకు వస్తున్నాడో సమాధానం చెప్పాలంటూ ఆగ్రహించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నుండి దిండి ఎత్తిపోతల పథకానికి నీళ్లు నార్లపూర్ నుండి తీసుకురావాలా, వట్టెం నుండి తీసుకురావాలన్న దానిపై క్లారిటీ లేదని ఆగ్రహించారు. నల్గొండ జిల్లాకు టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, జగదీష్ రెడ్డిలు తీవ్ర అన్యాయం చేశారని వ్యాఖ్యానించారు. మీరు ఆగం చేసిన రాష్ట్రాన్ని ఇప్పుడు తాము గాడిలో పెడుతున్నామన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కేవలం కాంట్రాక్టర్ల కోసం టెండర్లు పిలిచి రైతులని, భూ నిర్వాసితులని, పేదవాళ్ళని ఆగం చేసి రిజర్వాయర్ కట్టింది తప్పితే రిజర్వాయర్లకు నీళ్లు రావాలంటే ఇంకా కాలువలు దోమలేదు, టన్నలు కాలేదు, నీళ్లు ఎక్కడికి తీసుకొస్తారో డిజైన్ చేయలేదు. హెడ్వర్క్స్ టెండర్లు విలువకుండా ఈ రిజర్వాయర్లు కట్టి వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన చరిత్ర కేసీఆర్. మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని నల్గొండకు వచ్చి సభ పెడతా అంటారు? సిగ్గు లేదు జగదీశ్వర్ రెడ్డికి. సాగు తప్పి కన్ను లొట్టబోయినట్టు 4 వేలతో గెలిచిండు సూర్యాపేటలో. లేదంటే నల్లగొండ జిల్లాలో 12 మేము గెలిచినట్టే లెక్క. ఇంకా ఏ ముఖం పెట్టుకొని జగదీశ్వర్ రెడ్డి కేసీఆర్ నల్గొండ తీసుకొస్తుండు? ఈయనకు బుద్ధి లేదు జగదీశ్వర్ రెడ్డికి. కనీసం కేసీఆర్ కన్నా బుద్ధి ఉండాలి. 2 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. మీరు ఆదాయం చేసిన ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని మేము గాడిలో పెడుతున్నాం కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికిప్పుడు మీకు ఏం తొందర వచ్చిందని చెప్పి పోరుబాట. ఎందుకు పోరుబాట? అప్పుల పాలు చేసింది, ఆదాయం చేసింది చాలాగా ఇంకా పోరు చేస్తారంటే ప్రజలు సహించరు.